దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారపు వేళ, నూతన మాసములో మొదటి పరిశుద్ధ ఆదివారపు వేళ వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించే అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి ఆయన గల నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తూ, మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మరి ఈ దినం కూడా ప్రేమ దేవుని ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని ఆరాధన చేద్దాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభక్తులు కండి. ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్య దినంలో పాలుభక్తులు కమ్మని మనం చేస్తా ఉన్నాను. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వేకున లేచి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇక నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటాడు. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ కృపలు భద్రపరచండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలు మేలు కరిగి మీరు మారుస్తున్నారు. దేవుని నింపుతున్నారు. బాల్యభక్తులు చేయండి. సమస్తమైనటువంటి ఆటంకాలు దూరపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. చదువుబడి వాక్య భాగంలో భక్తుని యోహాను రాస్తున్న మాట ఏంటంటే, లోకాన్ని జయించాలి, దానికి గల విజయానికి రహస్యము, సాధనం ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ, లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసం అన్నాడు. ప్రియులారా, చాలా సందర్భాల్లో మన జీవితంలో ఒక ప్రశ్న అనేది మిగిలిపోతూ ఉంది. పాపం మీద ఏ విధంగా జయము పొందగలను? పాపాన్ని, దాని మీద మనం ఏ విధంగా విజయము సాధించగలము? సమస్యలన్నిటికీ ఇదే సమస్య. పాపమును గురించి ఏమంటే ఒక సంక్షిప్త సమగ్ర వివరణ ఈ 1 యోహాను పత్రికలోనే 2వ అధ్యాయం 16లో ఇవ్వబడింది. ఏంటో తెలుసా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపటం, ఇవన్నీ కూడా దేవుని వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. సర్వ పాపాలకి ఈ మూడే కారణం అండి. దేవుని స్తోత్రం కలుగును. అదేంటంటే పాస్టర్ కలగంటాడు. ఎస్, దేవుని విశ్వాసం ఉంచినా కూడా ఈ నేత్రాశ ఏమండి, లేకపోతే శరీరాశ, ఈ జీవడమ్మం అనేవి పాపాన్ని మనతో చేపిస్తూ ఉంటది. వాటన్నిటిని జయించగలిగేటువంటి శక్తి ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఉదాహరణ మనం గమనిద్దాం. ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి. ఆదాము అవ్వలు ఎదుర్కొన్న శోధన ఇదే. ఏంటంటారా? ఆ ఫలము తినడానికి మంచిదిగా కనబడింది, కన్నులకు అందమైనదిగా ఉంది. ఏమండి, మొదటిది శరీరాశ అయితే రెండవది నేత్రాశ. ఇక ఆ ఫలము తింటే, ఆ పండు తింటే దేవతల వంటి స్వభావం వస్తుంది, దేవతలా కనపడతారు. ఇది వాగ్దానం చేయబడింది. ఇది జీవపు డంబం. అయితే రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు వారు కూడా ఇంచుమించు ఇలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయన మొదటి ఏంటి? శరీరాశ. ఈ రాళ్లను రొట్టెలుగా వేసుకో, లోకమంతా చూపించాడు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. నేత్రాశ. ఈ శిఖరం మీద ఉండి కిందకు దూకు, ఆ దూతలు నేను పట్టుకుంటాయి. ఇది జీవపడము. కానీ దేవుని ఆత్మతో శక్తి నింపబడిన వాడు కనుక, లేఖనాన్ని పూర్తిగా ఎరిగిన వాడు కనుక, లేఖనంతో అపవాదికి సమాధానం ఇచ్చి ఆ 3 శోధనల పైన విజయం సాధించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శోధనలన్నిటిపైన విజయం పొందుకున్నాడు ఆయన. కానీ ఆదాము ఒక్క విషయంలోనే ఆ శోధన జయించలేకపోయాడు. ఈరోజు మన కంఠస్థ భాగం లేక మన చదువుల భాగం ఏంటంటే, చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తు వలె మనము కూడా శోధనలు జయించగలము. హల్లెలూయా. ఎస్ అన్నాడు. ఇదిగో నేను లోకం జయించున్నాను, మీరు భయపడొద్దు. ఏమంటే గమనించాలి, ఈ లోకమును జయించిన విజయము ఏమంట? మన విశ్వాసం. ఆ తదుపరి వచ్చి చెప్తున్నాడు ఏంటంటే, విశ్వాసం అనగా ఏంటో సూచిస్తా ఉంది చాలా చక్కగా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడండి? ఎంత చక్కటి మాట రాశాడండి. హల్లెలూయా. నిజమే. మరో మాటలు చెప్పాలంటే,
ఈ లోకంలో ఉన్న పాపాలన్నిటిపై జయించు వారమే ఉండాలని చెప్పి దీని ఒక వాక్యం పోదు. అయితే దాని కొరకు మనం ఏం చేయాలండి? మనము కేవలము యేసే దేవుని కుమారుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయనే మనకు విజయాన్ని ఇస్తున్నటువంటి గట్టిగా నమ్మాలి. ఎంత గంభీరం అండి, గంభీరమైన ఎంత నిజమైంది ఇది. హల్లెలూయా. ఏమండి, శత్రు బాణముల నుండి మనల్ని కాపాడే డాల్ ఏంటంటే విశ్వాసమే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13, 17లో ఏమైనా సూచించబడినటువంటి పొందుపరిచినటువంటి యుద్ధాయులన్నిటిలో ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలు పట్టుకొని హెచ్చరించబడ్డాం. ఏమండి, గమనించాలి. శిరస్నానము, ఖడ్గము, దట్టి, తర్వాత జోడు అన్ని ముఖ్యమైనవే. అయితే అన్నిటిని మించి విశ్వాసం అనే డాలు కాపాడుకోవాలి. శరీరంలో ఏ భాగానైనా కాపాడడానికి వాడేది డాలే. ఏమండి, విశ్వాసం కేవలం డాలు మాత్రమే కాదండి, కవచము కూడా. హల్లెలూయా. ఏమండి, విజయ రహస్యం అదే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమండి మన విజయం కొరకు, ఎందుకంటే క్రీస్తే మన విజయం కనుక, ఏమండి జయ జీవితం, ఆ విజయము సాధించి ఆ జయ జీవితం చేరుకోవడానికి చేసే ప్రయత్నం ఉండే అనుభవం కాదండి ఇది. ఏమండి, క్రీస్తుకు భిన్నంగా, వాక్యానికి భిన్నంగా ఏ అనుభవము ఉండదు. క్రీస్తే మన రక్షకుడు, నాయకుడు, ఆయనే మన రక్షకుడు, విమోచకుడు కనుక నాయకుడు జయించినప్పుడు ఆయన సైనికులు ఓడిపోవడం అనేది సాధ్యమేనా? కాదు కాదు కాదు. ఆయన నాయకుడు అన్నాడు, సైనికులు మనము. నాయకుడు జయించినప్పుడు సైనికుడిది కూడా విజయమే. దేవుడి మాటలు మన కొరకు దీవించును. తలలోంచుకొని మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధ దినాన వేకున లేచి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం ధ్యానించి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. ఇదిగో ఈ నూతన దినంలో కూడా మరలా నీ దినదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మరలా భారంతో ప్రయాసం పని జరిగిస్తుండడం మీ సన్నిధి వారితో ఉంచండి. మరి కుటుంబము, పరిచర్య, సంఘం దీవించడం, ప్రయాస భారం వ్యర్థము కానివ్వద్దని సఫలపరచమని వేడుకుంటున్నాను. అధికారులు, నాయకులు, పరిపాలన దర్శించి ఆశీర్వదించి కుటుంబం పట్ల కాపుదలు దయచేసి రానున్న దినాల్లో మంచి నాయకులను మీరు ఏర్పాటు చేయండి. ఆయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలో అన్న దినము నీకు ఉపచేత నడిపించబడుతూ క్షేమంగా గమ్యం చేరుతూ ఉన్నాయి. నిశ్చితమైతే ఈ దినం కూడా నడిపించండి. నిరుద్యోగ యువత యువకులకు మార్గం సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసరి కలిగించండి. న్యాయ నష్టాన్ని దూరపరచండి. చిన్నబిడ్డ లవనస్తులు, వృద్ధ దృష్టి వారికి క్షేమము, కాపుదల, ఎండ తీవ్రతలను దయచేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యంగా బాధపడిన పిల్లలు అనేక మంది యేసు నామముల వారికి స్వస్థత కలుగును గాక, యేసు నామముల వారికి విజయం కలుగును గాక. ఈ పరిశుద్ధంలో వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యంతో నీ మందిరానికి నడిపించును గాక అని ప్రార్థన చేస్తాం. తొట్టెలు యవనస్తులు ఈ వాక్యం మీద పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యంలో భక్తులు అనేక మంది సత్యం నేను గ్రహించి గొప్ప ఇచ్చేయండి. నాయనాది వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలందరూ ఎదురు చూస్తుండగా నీ సన్నిధి వారితో ఉంచి మార్గం సరళం ఇచ్చేయండి. గర్భంతో బిడ్డలు సుఖమైన ప్రసవం తరపున క్షేమం, ధైర్యంగా ఇచ్చేయండి. స్తోత్రాలు. నాయనాది మరి విరిగిన, నలిగిన, వేసరి, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పలు కోర్చుమిట్టాడుతున్న అనేక మంది బిడ్డలు వారందరి పట్ల ప్రార్థన చేస్తున్న యేసు నామముల వారికి విడుదల కలిగించండి. మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి, చితుకున్న జీవితాలు కలిగి, మానసిక వేదన, అలజడి, దుఃఖములు వారందరికీ విడుదల కొరకు ప్రార్థిస్తున్న నీ చిత్తం అయితే నీ నామములు విడిపించండి. శ్రమల, సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల నుండి, కష్టాల, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసిక, శారీరక ఇబ్బందులు యేసును విడుదల కలిగించండి. కన్నీటి, దుఃఖం, వేదన నుండి విడిపించండి. నీకు స్తోత్రాలు. పరీక్షలు అన్నింటిలో కూడా చక్కటి విజయం అందించడం నీకు స్తోత్రాలు. ఈ దినమున నా తండ్రి నీట్ ఎగ్జామ్ కొరకు ఎన్నో లక్షల మంది బిడ్డలు ప్రయాసపడుతున్నారు. నిశ్చితం అయితే వారందరినీ చక్కగా రాయడ కృప చూపించిన వారిలో ఎవరు సాధించగలరండి? నిశ్చితమే మీ సహాయం గ్రహించి బిడ్డల ప్రయాణంలోను పరీక్ష రాసేటప్పుడు కృప చూపించి కాపుదలు దయచి నీకు వందనాలు. అదేవిధంగా డిఎస్సీ కొరకు సిద్ధపడిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాను. ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు. ఈ దినదాసుల ప్రయాణంలో క్షేమకరం దయచండి. నీ బిడ్డలను ఆత్మతో నింపి వాడుకోండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆరోగ్య పనిపాట్లకు కూలిపని వెళ్తున్న వారు, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, నాయనా నీ సేవకులు, విశ్వాసులు ప్రతి ప్రయాణంలో, ప్రతి వాహనంలో మీ స్వాధీనం నడిపించి గమ్యం చేర్చండి. నూతనంగా జన్మదినం జరుపుకుని బిడ్డలున్నారు. ఇచ్చిన దయాగ్రని దీవించి ఆస్వాదించండి. వివాహ దినం జరుపుకుని బిడ్డలున్నారు. మరి దాంపత్య జీవితం ఆశీర్వాదాలు కొనమరించండి. పితరులు జ్ఞాపకం చేసుకున్న వారికి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ నడిపించి కృపలో వదిలింపు చేయండి. ఇది నా ఆశీర్వాదాలు మా విక్రమలించండి. పరిశుద్ధినం, ఆరాధన ఉదయకాలం, నాయన సాయంకాలం, మధ్యాహ్నం 3 పూట్ల జరుగుతున్నట్టు ఎక్కడైతే జరుగుతుందో ప్రపంచంలో ప్రతి చోట మీ ఆత్మ సంచరింపచేయండి. బలారాధనలో ప్రతి ఒక్కరు సంపూర్ణ సిద్ధపాటుతో వచ్చే భాగ్యం ఇచ్చేయండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, సన్నిధి, కాపుదల సదాకాలం మనందరికీ తోడేట నడిపించును గాక. ఆమేన్.